ఈటీవీ మొదలైనప్పటి నుంచి అందులో ఒక చిన్న భాగస్వామ్యం నాకుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. 30 ఏళ్ళు అప్పుడే గడిచిపోయాయా అనిపిస్తుంది. ఇందులో ఎన్ని మలుపులు, ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో అనుభూతులను పంచుకున్నాం. ఒక చక్కటి మంచి జ్ఞాపకం. ఈటీవీ విజయానికి కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? నిబద్ధత. ముఖ్యంగా ఏంటంటే ఒక కార్యక్రమాన్ని జరిపేటప్పుడు చాలా హంగులు, ఆర్భాటాలు ఎన్ని ఉన్నా కూడా ఎక్కడా కూడా ఒక మనకి చికాకు కలిగించే విషయం కానీ ఏమీ జరగదు. నిబద్ధతగా ఉంటారు. చిన్న విషయాన్ని తీసుకున్న ఒక చిన్న కార్యక్రమం నుంచి పెద్ద కార్యక్రమం వరకు చాలా నిబద్ధతతో కూడి ఉంటారు. తర్వాత బలగం, మంచి బలగం, అంటే మా ప్రాణం పెట్టేటటువంటి బలగం ఉండాలి వాళ్ళకి. దీనికంటే ముఖ్యం, రెండిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దార్శనికత ఉండాలి. అంత చక్కటి దార్శనికుడు ఈటీవీకి దొరికారు. ఈ సిస్టమ్కే ఉన్నారు ఆయన. సో ఆయన చేతిలో నడపడం అంటే ఇంకక్కడి నుంచి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ అందరికీ కూడా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అవునమ్మా. ఆ పాదల్లో ఆయన వేసిన ఆ దారిలోనే నడుస్తారు. కాబట్టి ఈ నిబద్ధత ఉన్నంతకాలం ఈటీవీకి ఏ లోటు లేదు.